అమెరికా కలలు కంటున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు అత్యంత కీలకమైన H1B వీసా జారీ ప్రక్రియలో అతిపెద్ద మార్పు చోటు చేసుకోనుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కంప్యూటరైజ్డ్ లాటరీ విధానానికి స్వస్తి పలికి అభ్యర్థి పొందే వార్షిక వేతనం ఆధారంగా వీసాలను కేటాయించేందుకు ట్రంప్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలను ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ తుది సమీక్ష చేస్తోంది. ఫెడరల్ నిబంధనల మార్పు ప్రక్రియలో OMG సమీక్షను చివరి మెట్టుగా భావిస్తారు. ఇక్కడ ఆమోదం లభిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే 2026 ఆర్థిక సంవత్సరపు వీసా లాటరీ నుంచే ఈ కొత్త విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న అదృష్టంపై ఆధారపడే ర్యాండమ్ లాటరీ విధానం స్థానంలో వెయిటెడ్ సెలక్షన్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం దరఖాస్తుదారులను వారి వార్షిక వేతనాల ఆధారంగా లెవెల్ 1 నుండి లెవెల్ 4 వరకు 4 విభాగాలుగా వర్గీకరిస్తారు. అత్యధిక వేతనం పొందే లెవెల్ 4 అభ్యర్థులకు లాటరీలో 4 రెట్లు ఎక్కువ వేటేజీ కల్పిస్తారు. లెవెల్ 3 వారికి 3 రెట్లు, లెవెల్ 2 వారికి 2 రెట్లు మరియు లెవెల్ 1 వారికి కేవలం ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ జీతం పొందే సీనియర్ నిపుణులకు వీసా దక్కే అవకాశాలు 100% మెరుగవుతాయి. తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించే లెవెల్ 1 జూనియర్ టెక్కీలకు వీసా లభించడం ఇకపై అసాధ్యంగా మారే ప్రమాదం ఉంది. తక్కువ జీతానికి విదేశీయులను తెచ్చుకుని స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కంపెనీలు దక్కించుకోకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశం. కేవలం మెరిట్, అసాధారణ నైపుణ్యం కలిగిన వారికే అగ్రరాజ్యంలో చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొత్త H1B దరఖాస్తులపై $1,00,000 మన కరెన్సీలో సుమారు 83 లక్షల రూపాయల భారీ ఫీజును కూడా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ సంస్కరణల వల్ల అక్రమ మార్గాల్లో దరఖాస్తు చేసే కన్సల్టెన్సీల ఆట కట్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల స్టార్టప్లు మరియు చిన్న కంపెనీలు ప్రతిభావంతులైన యువతను నియమించుకోవడం కష్టమవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారతీయ ఐటీ కంపెనీలు కూడా తమ నియామక వ్యూహాలను మరియు వేతనాల నిర్మాణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడనుంది. ఒకే అభ్యర్థికి వివిధ కంపెనీల నుంచి రిజిస్ట్రేషన్లు చేసే మోసపూరిత ధోరణిని అరికట్టేందుకు ఇప్పటికే బెనిఫిషియరీ సెంట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త నిబంధనలకు సంబంధించి త్వరలోనే అడ్వాన్స్ కాపీని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు అమెరికన్ టెక్ సంస్థలు, ఇమిగ్రేషన్ సంఘాలు న్యాయపరమైన సవాళ్లు విసిరేందుకు సిద్ధమవుతున్నాయి. ఏటా కేటాయించే 85,000 వీసాల కోటాలో మార్పు లేకపోయినా ఎంపిక చేసే పద్ధతి మాత్రం భారతీయ టెక్కీల భవిష్యత్తును ప్రభావితం చేయనుంది.